మోటివేషన్ వచ్చింది. ఈరోజు కాస్మెటిక్స్ కూడా సజెస్ట్. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు మా సండే రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. సండే ఫండేగా ఉందా, సండే బిజీ డేగా ఉందా, అసలు సండే ఎలా గడిచింది అని తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడాల్సిందే. అండ్ ఈరోజు మీతో మంచి గ్రీన్ చికెన్ రెసిపీ అయితే షేర్ చేస్తాను. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇక్కడైతే సండే మార్నింగ్స్ ఒక మంచి కాఫీతో అయితే స్టార్ట్ చేసాం. పొద్దున్నే కాఫీ తాగితే వచ్చే సాటిస్ఫాక్షనే వేరు. ఇప్పటికీ ఆల్రెడీ మా హస్బెండ్ మా పాపను క్రికెట్కి దింపేసి వచ్చారు. కాఫీ తాగేసిన తర్వాత వెళ్తాం మేము. వెళ్ళి కొంతసేపు ఉండి తనతో మళ్ళీ తనైతే తీసుకొని వస్తాం. అది అండ్ ఇక్కడైతే కాఫీ రెడీ అయిపోయింది. ఈ కాఫీ కప్స్ చూడగానే మీలో ఎంతమంది కాఫీ తాగాలనిపిస్తుందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడైతే చాలా సీరియస్గా ప్రాక్టీస్ అవుతుంది. ఎండ చూసారా ఎంత వచ్చేసిందో. ఇప్పుడు టైం అరౌండ్ 10 అయింది. మా బాల్కనీస్లో అయితే మార్నింగ్ 7 లోపే ఫుల్ సన్ వచ్చేస్తుంది. అండ్ ఇలా తను తీసుకొచ్చేసాం. ఇంకా ఫ్రెష్ అయిపోయి నేనైతే నా సండే పూజ కూడా చేసేసుకున్నాను. దాని తర్వాత ఇంకా రొటీన్ పనిలే కదా, స్నానానికి వెళ్ళే ముందే బట్టలు వాషింగ్ మిషన్లో వేసాను. ఈరోజు చాలా ఉన్నాయి, నిన్న వాష్ చేయలేదు. ఇదైతే ఓపెన్ పెట్టేశాను. మీకు ఇంతకుముందే చెప్పాను కదా, డ్రమ్ కొంచెం డ్రై అయ్యే వరకు మీరు ఓపెన్ పెట్టేస్తే స్మెల్ రాకుండా ఉంటుంది. అండ్ సండే అంటే లంచ్ ప్రిపరేషన్ చేసేయాలి. ఈరోజు మా హస్బెండ్ ఎప్పటి నుంచో గ్రీన్ చికెన్ చేయమని అడుగుతున్నారు. సరే ఈరోజుకి శాంక్షన్ చేసేసాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి. ముందుగా మిక్సీ జార్లో మీరు కొత్తిమీర పుదీనా 2 తీసుకోవాలి. యాక్చువల్గా నాకు దగ్గర ఈరోజు పుదీనా లేదు కాబట్టి ఓన్లీ కొత్తిమీర వేశాను. మీ టేస్ట్కి సరిపడా గ్రీన్ చిల్లీస్ హాఫ్ ఇందులో వేసుకోండి పేస్ట్గా, హాఫ్ విడిగా ఉల్లిపాయలతో పాటు వేసుకోండి. సరిపడా మీరు తీసుకున్న చికెన్కి సరిపడా అల్లం వెల్లుల్లి అయితే వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవడమే. మంచి పేస్ట్ లాగా పట్టేసుకోవాలి మిక్సీని. పేస్ట్ పట్టేసుకున్న తర్వాత మనం చికెన్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేషన్ ప్రాసెస్ అప్పుడు స్టార్ట్ చేస్తాం అనమాట. ఈలోగా నేనైతే పక్కన చికెన్ నీట్గా వాష్ చేసి పెట్టేశాను. పేస్ట్ చూసారా ఎంత బాగా రెడీ అయిందో గ్రీన్గా. దీంతో మంచి కలర్ అయితే వస్తుంది మన చికెన్కి. అండ్ ఇలా చికెన్ తీసుకున్న తర్వాత దానిలో అన్ని డ్రై స్పైసెస్ ఏం అవసరం లేదు, ఎందుకంటే దీనిలో మనం రెడ్ చిల్లీ పౌడర్ వేయము కాబట్టి ఓన్లీ ధనియా పౌడర్ వేయాలి. అది కూడా నేను మర్చిపోయాను. పేస్ట్లోనే అన్నీ వేసేసాం కాబట్టి ఆ పేస్ట్ని వేసేసి చికెన్ని చక్కగా మ్యారినేట్ చేసేయండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని మ్యారినేషన్కి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే మనం రెసిపీ స్టార్ట్ చేసేయచ్చు. ఈలోగా చికెన్ బాగా మ్యారినేట్ అయ్యి సాఫ్ట్ అవుతుంది. అండ్ మీరు నమ్మరు, దీనిలో మనం ఒక్క చుక్క వాటర్ కూడా యాడ్ చేయకుండా కర్రీ అంతా కుక్ చేసేసుకోవచ్చు. ఈ పేస్ట్లో అంత సాఫ్ట్గా అయిపోతుంది చికెను. అండ్ మీరు ఎవరైనా గ్రీన్ చికెన్ ట్రై చేయకపోతే తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మీకు నాకు సింపుల్ రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక నా రెసిపీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు అలా చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడైతే కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ప్యాన్ తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని ముందుగా బే లీవ్స్ యాడ్ చేసి, ఇందాక హాఫ్ వేసాను కదా మిర్చి, మిగతా హాఫ్ ఇప్పుడు వేయండి స్లిట్ లాగా కట్ చేసి. తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ కొంతమంది ఇందాక గ్రీన్ పేస్ట్లోనే యాడ్ చేస్తారు, నాకు ఇలానే ఇష్టం, అందుకే నేను చాపర్లో సన్నగా అయితే చాప్ చేసి వేసేసాను. ఇక్కడ చూడండి ఉల్లిపాయలు ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసేయడమే. ఇంకా దీన్ని చక్కగా మీరు లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసేసి వదిలేసి మీకు ఏమన్నా వేరే పని ఉంటే చేసుకోండి. దీన్ని మధ్య మధ్యలో మాత్రం కదుపుతూ ఉండండి, మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, వాటర్ అసలు ఏం కాబట్టి. నేను ఇలా మూత పెట్టి వదిలేసి నా మిగతా పనులు చేసుకుంటున్నాను. పక్కనే నాకు చికెన్ పులావ్ కూడా రెడీ అవుతుంది, ఆ ప్రిపరేషన్ కూడా చూసుకోవాలి కదా అది. అండ్ ఇక్కడైతే మధ్య మధ్యలో కదుపుతూ చెక్ చేస్తూ ఉన్నాను. మీరు ముందు వచ్చే క్లిప్స్లో చూడండి అసలు ఎంత వాటర్ రిలీజ్ అవుతుందంటే ఈ పేస్ట్లోంచి. మీరు అసలు ఒక్క చుక్క వాటర్ కూడా వేయకుండానే నేను చెప్పినట్టు ఈ రెసిపీని అయితే కుక్ చేసేసుకోవచ్చు. ఇంకా మీరు చికెన్లో ఎన్ని వెరైటీస్ చేస్తారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చికెన్ పులావ్ రెసిపీ అయితే ఇక్కడ షేర్ చేయట్లేదు, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ ఇస్తాను, మీరు అక్కడ చూసేయచ్చు. అండ్ ఇందాక నేను ధనియా పౌడర్ మర్చిపోయాను కదా, అది ఇప్పుడు యాడ్ చేశాను. దీనిలో ఎట్టి పరిస్థితుల్లో మీరు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయకండి, దానివల్ల కలరు టేస్ట్ రెండు మారిపోతాయి. గ్రీన్ చిల్లీస్తో టేస్ట్ వస్తేనే బాగుంటుంది. అండ్ ఇలా వాటర్ అంతా ఇంకిపోనిచ్చి మీకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం కసూరి మేతి వేసేసి మిక్స్ చేసిన తర్వాత ఫైనల్గా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే
యమ్మీ యమ్మీ గ్రీన్ చికెన్ రెడీ అయిపోతుంది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే నేను చెప్పినట్టే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. నాకు మీరు పిక్స్ షేర్ చేస్తే నేను వాటిని వీడియోస్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇదైతే మన గ్రీన్ చికెన్. హలో అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. ఏం చేస్తున్నారు? సండే స్పెషల్స్ ఏం చేసుకున్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేనైతే గ్రీన్ చికెన్ ఇంకా చికెన్ పులావ్ అయితే చేస్తున్నాను. పులావ్ రెసిపీ షేర్ చేయలేదు, ఆల్రెడీ మన ఛానల్లో చికెన్ పులావ్ రెసిపీ ఉంది 2-3 సార్లు. నేను ఒక వీడియో లింక్ అయితే ఇక్కడ ట్యాగ్ చేస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. తప్పకుండా చూసి సింపుల్గా ట్రై చేయండి. చాలామందికి పులావ్ చేయాలంటే చికెన్ స్మెల్ వస్తుందేమో అని అనుకుంటూ ఉంటారు. ఇలా చేస్తే స్మెల్ రాదు, బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దమ్ బిర్యానీ చేసుకునే టైం లేకపోతే ఇలా చక్కగా పులావ్ చేసుకొని ఎంజాయ్ చేసేయచ్చు. గ్రేవీకి గ్రీన్ చికెన్ చేశాను. రెసిపీ దీని ముందు కానీ తర్వాత కానీ ఎప్పుడో చూసి యాడ్ చేస్తాను. సో చూసి తప్పకుండా గ్రీన్ చికెన్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పండి. అది రోటీ, చపాతీ, పులావ్స్, బగారా రైస్ దేనిలోకైనా చాలా చాలా బాగుంటుంది గ్రేవీ. అండ్ తక్కువ స్పైస్తో కూడా ఉంటుంది, పిల్లలు తినేలాగా. మీకు ఆల్రెడీ తెలుసు నేను అన్నీ మా పాప తినేలా చేస్తాను కాబట్టి మీరు కూడా హాయిగా కళ్ళు మూసుకొని చేసేసి మీ పిల్లలకు పెట్టేయచ్చు. మీరు మీ సండే ఏం స్పెషల్స్ చేసుకున్నారో నాతో చెప్పడం మర్చిపోకండి. రోజంతా ఎలా గడుస్తుందో చూద్దాం. మార్కెట్కి వెళ్ళాలి, వెజిటబుల్స్ తేవాలి. లాస్ట్ వీక్ క్రికెట్ పుణ్యమాన్ వెళ్ళలేదు, ఈ వీక్ అంతా చాలా సఫర్ అయ్యాం కాబట్టి ఈరోజు వెళ్తాం మార్కెట్కి. ఇంకా నేను ఈవినింగ్ వరకు ఏమేం చేస్తాననేది కంప్లీట్ వ్లాగ్ అయితే రికార్డ్ చేస్తాను, చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్ విజిట్ చేసి బోల్డ్ అన్ని క్లీనింగ్, ఆర్గనైజింగ్, మోటివేషనల్ అండ్ సింపుల్ రెసిపీస్ ఉన్నాయి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇంక ఇదైతే మా సండే రెసిపీస్. గ్రీన్ చికెన్ ఫైనల్గా ఇలా ఉంది. అండ్ ఇదైతే చికెన్ పులావ్ కూడా ఇలా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నేను ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఆ షెల్ఫ్లోంచి ఏదో తీస్తుంటే ఆటా డబ్బా సడన్గా పడిపోయింది. కొంచెం ఆటా అయితే ఈ మ్యాట్ మీద పడిపోయింది. సరే నాన్న కొంచెం వ్యాక్యూమ్ చేస్తావా అంటే నేను చేసేస్తాను అంది. ఈ పని చేయడం అంటే తనకు చాలా ఇష్టం. ఒకవేళ నేను తీసుకున్నా సరే నా దగ్గర లాగేసుకొని చేస్తానంటది. అదేదో తనకే చెప్తే తను హ్యాపీ, మనం హ్యాపీ అన్నట్టు చెప్పేశాను. అదైతే చేసేసింది. అండ్ ఇదైతే మా లంచ్ ప్లేట్. హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఇది కదా సండే అంటే. ఇంత మంచి నాన్ వెజ్ భోజనం కన్నా ఏం కావాలి చెప్పండి. అండ్ ఈ లంచ్ ప్రిపేర్ చేసేలోపు మా పాప నా కోసం అయితే ఇచ్చేసింది. దిస్ కిచెన్ ఈజ్ సీజన్డ్ విత్ లవ్ అట. ఎంత బాగా చేసిందో కదా, ముచ్చటగా అనిపించి ఫ్రిడ్జ్ మీద అయితే పెట్టేశాను. ఏం చేస్తున్నావు నాన్న? రబ్బర్ బ్యాండ్స్ కాస్మెటిక్స్ మీరు చూసుంటారుగా, ఎంత మెస్సీగా ఉందంటే అంత మెస్సీగా ఉంది. సో వాటిలన్నిటిని సర్దుకున్నాను. ఇవి నా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్. ఓకే. ఇవి నా రబ్బర్ బ్యాండ్స్, కలర్ రబ్బర్ బ్యాండ్స్. చాలా తక్కువ, అందుకే ఇలా సేఫ్గా స్టోర్ చేసుకున్నాను. సో ఇలా వాళ్ళే స్టిక్స్ ఇచ్చారు కొన్నప్పుడే, సో అయ్యే వాడుతున్నాను. ఎంత ఈరోజు బాగా కష్టపడిపోతున్నావు. ఈరోజు నా క్లాజెట్ సర్దాను, అందుకే నాకు మోటివేషన్ వచ్చింది. ఈరోజు కాస్మెటిక్స్ కూడా సర్దిస్తే నా రూమ్ ఎంత బాగుంటుందో అని. మమ్మీకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా. థ్యాంక్ యూ తల్లి. ఇంతకీ మిమ్మల్ని అడగడం మర్చిపోయాను, నా రూమ్లో లుక్ ఎలా ఉంది? కొత్త లుక్, ఆ ఫోటో ఫ్రేమ్, అవో క్లాక్ అండ్ ఐఫిల్ టవర్. ఓకే, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారులే. నువ్వు కూడా చాలా బాగుందని చెప్పావు చూడు, అది నాకు బాగా నచ్చింది. ఓకే తల్లి, థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. ఏం తల్లి ఎంతవరకు వచ్చావు? హాఫ్ వర్క్ వచ్చాను. రెడీ అవ్వమ్మా, మార్కెట్కి వెళ్దాం, వచ్చాక సర్దుకుందాంలే. ఓకే మమ్మా, ఐల్ గెట్ రెడీ. ఓకే. ఇది చూసారా, కాశ్మీర్ నుంచి బ్రేస్లెట్. ఫ్లోటింగ్ మార్కెట్లో కొన్నా. ఫ్లోటింగ్ మార్కెట్లో కొన్నా. మెమరీ. హాయ్ తల్లి. హలో. రెడీ అయిపోయి మార్కెట్కి వెళ్దాం అంటే అది ఆర్గనైజ్ చేస్తూ కూర్చుంది ఆఫ్టర్నూన్ నుంచి. రెడీ అవ్వట్లా. రెడీ నాన్న వెళ్దాం, డాడీకి లేట్ అయిపోద్ది మళ్ళీ. సరే మమ్మీ, నా క్లాజెట్ ఇలా ఉంది. అదిరిపోయింది, నీట్గా కనిపిస్తుంది. జస్ట్ క్లాజెట్ డర్టీగా కనిపిస్తుంది. ఇప్పుడు అన్ని బెడ్ మీద ఇలానే వదిలేస్తా. వదిలే, వచ్చాక సర్దుకుందాం. వచ్చాక డైరెక్ట్ స్టార్ట్ చేద్దాం. ఓకే, గెట్ రెడీ క్విక్లీ. హలో. హలో. హాయ్ తల్లి. హలో. నీ వర్క్ మధ్యలో వదిలేసి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఇంటికి వెళ్ళగానే ఫినిష్ చేద్దాం. ఓకే. హాయ్ బాబు. హలో. హ్యాపీ సండే. థ్యాంక్ యూ. ఎక్కడికి ప్రయాణం?
వెజిటబుల్స్ లాస్ట్ వీక్ తీసుకురాలేదని బాగా ఫీల్ అయినందుకు ఇవాళ ఎర్లీగా తీసుకెళ్ళి నేను ఒక్కదాన్నే ఫీల్ అయ్యి నేను ఒక్కదాన్నే వెజిటబుల్స్ తింటాను కదా మన ఇంట్లో. అలా కాదు బాగా జనరల్గా ఫీల్ suffer అయ్యాను కదా మీరు. సఫర్ అయినందుకు మీరు గారు మీరు నీ తెలుగు పల్లె ఉంటుంది తల్లి. మీరు గారు అంటే ఏంటి? మీరు అన్న రెస్పెక్ట్ మళ్ళా మీరు గారు అక్కర్లేదు. ఎక్స్ట్రా రెస్పెక్ట్. ఎక్స్ట్రా రెస్పెక్ట్ ఎందుకు నీకు? విన్నారా మా పాప తెలుగు? నార్త్ సైడ్ పెరిగే తెలుగు పిల్లల కష్టాలు ఇవన్నీ. వాళ్ళకు వచ్చిరాని తెలుగులో వాళ్ళు మన దగ్గర విన్న పదాలన్నీ ఎక్కడో ఒక చోట వాడేయాలన్న ఆత్రంలో పాపం అలా మాట్లాడుతూ ఉంటారు. ఇదైతే నాకు ఎంతో ఇష్టమైన వ్యూ. మార్కెట్కి వెళ్ళేప్పుడు అది రికార్డ్ చేశాను. అండ్ మీరు ముందు వీడియో చూసినట్టయితే దీనికి ముందు మా పాప తను బిజీ పెట్టుకోవడానికి పాపం అన్ని రకాల పనులు చేసేసుకుంటుంది. ఎంత బాగా ఆర్గనైజ్ చేసుకుందో ఈరోజు అయితే నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రిత్కృతి. సో ఇది మార్కెట్కి అయితే రీచ్ అయిపోయాం. ఫైనల్గా రీచ్ అయిపోయి చూసి షాక్ అయిపోతున్నాం ప్రస్తుతానికి. ఏంటో ఇవాళ మార్కెట్ అంతా ఖాళీగా ఉంది. హోలీ ఎఫెక్ట్. ఇంకా నిన్న మాల్కి వెళ్ళినప్పుడు కూడా అలానే మొత్తం మాల్ అంతా ఖాళీగా ఉంది. వీకెండ్ కదా, జనరల్గా బిజీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం మేము ఇప్పుడు. కానీ ఏంటో అలా ఖాళీగా ఉంది. ఈరోజు మార్కెట్ కూడా అంతే. మీరు నమ్మరు, హాఫ్ ఆఫ్ ద స్టాల్స్ అసలు పెట్టనే లేదు. మార్కెట్కి జనాలు రావడం పక్కన పెడితే వెండర్స్ కూడా పెట్టలేదు. అలా ఉంది. ఈ చివరి వరకు ఎప్పుడు తీసుకురాలేదు కదా మిమ్మల్ని. ఈరోజు ఎలాగో ఖాళీగా ఉంది, రష్ హడావుడి లేదు, చూపిద్దామని తీసుకొచ్చాను. ఒకటి మీకు చూపిస్తామని, రెండు ఇంకోటి స్వామి కార్యం స్వకార్యం అంటారు కదా, అలా రెండు ఉన్నాయిలేండి. ఏంటంటే నేను ఒకటి కొనుక్కోవాలి, అదేంటో తర్వాత చెప్తాను మీకు. అండ్ ఇక్కడైతే చూసారా ఇవన్నీ ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. జనాలు లేరని వాడు ఇంకా ఓపెన్ కూడా చేయలేదు, అలానే వదిలేశాడు. నేను బనానా క్లిప్స్ నా ఒక 2-3 విరిగిపోయాయి. అస్సలు బాగా ఇబ్బంది అయిపోతుంది తీసుకుందాం అంటే, ఆ కవర్లో ఉన్నాయి ఓపెన్ చేసి నన్నే తీసుకోమన్నాడు. అలా ఉంటుంది వీళ్ళు. అండ్ ఇక్కడైతే కప్స్ అండ్ క్రాకరీ ఐటమ్స్ ఎంత బాగున్నాయో. ఈ చిన్న కప్స్ అన్నీ 150 రూపీస్కి 6 అనమాట. చాలా బాగున్నాయి. నాకు 6 వేస్ట్ కాబట్టి నేను 2 కప్స్ తీసుకున్నా. అండ్ మా పాప కొంచెం పెద్ద కప్స్ కావాలని సెలెక్ట్ చేసుకుంది. అవన్నీ నేను ఇంటికి వెళ్ళాక మీకు చూపిస్తానులేండి. ఇవన్నీ చక్కగా ఎయిర్ టైట్ ఉన్న ప్లాస్టిక్ లిడ్ ఉండే గ్లాస్ కంటైనర్స్. అండ్ ఆ పక్కనవన్నీ ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ కప్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ చూసేసాం. ఇక్కడ మీకు ఒక వింత చూపిస్తాను చూడండి. నేను ఆరెంజెస్ కొంటుంటే ఈ ఆరెంజ్ కనిపించింది. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఆరెంజ్ని చూసారా? అది పైన గ్లూ స్టిక్ పెట్టి అతికిచ్చినట్టు ఉంది. ఎంత ముచ్చటగా అనిపించిందో. మా పాప చూసి నాకైతే ఇచ్చింది. ఇంక సరే రికార్డ్ చేసి మీ అందరితో కూడా షేర్ చేసేద్దామని చూపెట్టాను. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫ్రూట్ చూసారా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. అండ్ ఈవినింగ్ వచ్చేసాం. అంత మంచి నాన్ వెజ్ ఫుడ్ వెళ్ళిన తర్వాత ఒక మంచి అల్లం టీ పడిపోతే ఎలా చెప్పండి? రాగానే అల్లం టీ అయితే పెట్టేశాను. ఈ విధానం మీకు ఆల్రెడీ చూపించాను కాబట్టి క్లిప్స్ తీసాను, అంతవరకే. నేనేం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అండ్ ఇక్కడ మా పాప కోసం పాలు పెట్టాను, తనకు చాకోస్ కావాలంది. అండ్ మా టీ మరిగిపోయింది. కొత్త కప్స్ ఆల్రెడీ క్లీన్ చేసేయడం ఓపెన్ చేసేయడం అయిపోయింది. నేను ఎల్లో కప్స్ 2 తెచ్చాను, ఒకటి 25 ఈచ్. క్వాలిటీ చాలా బాగుంది. అది సంగతి. నేను ఈ మార్కెట్లో కప్స్ కొనడం ఇదే ఫస్ట్ టైం. జనరల్గా బయటే తీసుకుంటూ ఉంటాను. నేను ఎక్కువ స్మార్ట్ బజార్లో అక్కడిక్కడ కొంటూ ఉంటాను. ఇక్కడ సరే చూశాను, నచ్చింది కదా అని అయితే తీసుకున్నాను. ఫైనల్గా ఇవైతే నేను మార్కెట్లో కొన్న ఐటమ్స్. ఇందాక వెతుక్కుంటూ వెళ్ళింది డస్ట్ ప్లేట్ కోసమే అండి. దీనికి ఒక పెద్ద స్టోరీయే జరిగిందని చెప్పాలి. మొన్న థర్స్డే రోజు అనుకుంటా నేను పూజలో ఉన్నాను. డస్ట్బిన్స్ బయట పెట్టడం మర్చిపోయి మా పాపను పెట్టమంటే డస్ట్బిన్లో ఈ డస్ట్ ప్యాన్తో సహా బయట పెట్టేసింది. వాడంతగానో నిద్రపోతూ మొత్తం వేసుకొని వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే చూసుకుంటే తప్ప నేను రియలైజ్ అవ్వలేదు డస్ట్ ప్యాన్ లేదని. ఇంకా దాన్ని అయితే తీసేసుకున్నాను. ఇది 80 రూపీస్ ఆ మార్కెట్లో. అండ్ ఈ కప్సే మా పాప తీసుకుంది 50 రూపీస్ ఈచ్. అండ్ బట్టల క్లిప్పులు కూడా కొన్ని పగిలిపోయినట్టు అయిపోయినాయి. సరే కదా అని కొత్తవి తీసుకున్నాను. అది కప్స్ బాగున్నాయి కదా, చాలా క్యూట్గా ఉన్నాయి. యూస్ చేసే కొద్దీ క్వాలిటీ ఎలా ఉందో నేను మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను, వర్తా కాదా అని. ఎన్ని ఆర్గనైజర్లు చూడు. సూపర్ తల్లి. ఇంట్లో ఉన్న ఆర్గనైజర్స్ అన్నీ వాడేసావా? సరే లోపల సర్దే మరి. ఫైనల్గా తను అనుకున్నట్టే ఇలా నీట్గా అయితే సర్దేసుకుంది. హెయిర్ క్లిప్స్ అవన్నీ ఇక్కడ ఆర్గనైజర్లో పెట్టుకుంది.
కింద యాజ్ యూజువల్ రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ ఉంటాయి ఆర్గనైజర్లో. ఇవన్నీ తన డాన్స్ పర్ఫార్మెన్సెస్ అవి ఉన్నప్పుడు వేసుకునేవి. అండ్ ఇదైతే హెయిర్ డ్రయర్ అండ్ లింట్ రిమూవర్, దానికి కూడా ఒక ఆర్గనైజర్ పెట్టింది. మిర్రర్, హెయిర్ బ్యాండ్స్ అండ్ ఇంక ఇవి తన మిస్లీనియస్ జ్యువెలరీ అలాంటివి. ఇదైతే తన పర్స్ అండ్ వాచ్. నా స్మార్ట్ వాచ్ కూడా తన స్మార్ట్ వాచ్ లాగా అక్కడే పెట్టేసుకుంటుంది. ఆ మెరూన్ కలర్ది వాళ్ళ తాతగారు ఇచ్చారు మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు అది. అండ్ ఇలా అయితే క్లాజెట్ని నీట్గా ఆర్గనైజ్ చేసేసుకుంది. అండ్ ఇంకా తనని బాగా సర్దేసుకుందిలే అని మనం కూర్చుంటే సరిపోదు కదా, తెచ్చిన కూరగాయలని నీట్గా ఆర్గనైజ్ చేయాలి కదా. కూరగాయలు ఎలా స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటాయి అనే వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. మీరు ఇలా మునక్కాయలు కానీ ఆకుకూరలు కానీ ఇలా ఒక టిష్యూ పేపర్ వేసేసి కింద పైన పెట్టుకుంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. 15 days అయినా కూడా. నేను పచ్చిమిర్చి కూడా అంతే, 2 weeks ఒకసారి అలా తీసుకొస్తాను, అయినా చాలా ఫ్రెష్గా ఉంటుంది. లీఫీ వెజిటబుల్స్ కూడా అంతే. నేను నిన్న ఒక షార్ట్ షేర్ చేశాను ఈ ఆర్గనైజర్స్ గురించి. దీనికి ఆ డ్రైన్ ప్లేట్ సపరేట్గా ఉండడం వల్ల మాయిశ్చర్ ఏమన్నా వచ్చినా సరే అది వాటర్ లాగా ఫామ్ అయ్యి ఆ డ్రైన్ ప్లేట్ కిందకి వెళ్ళిపోద్ది. వెజిటబుల్స్ మాత్రం పాడవకుండా నీట్గా ఉంటాయి. మీరు ఎవరన్నా కొనుక్కోవాలి అనుకుంటే అమెజాన్లో, మీషోలో కూడా అవైలబుల్ ఉన్నాయి, తీసుకోండి. అండ్ ఇక్కడైతే యాజ్ యూజువల్ పాలిథీన్లో పెట్టడం నాకు ఇష్టం ఉండదు. నా దగ్గర ఉన్న క్లాత్ బ్యాగ్స్లో కూరగాయలన్నీ సర్దేసుకుంటున్నాను. అండ్ మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది, అక్కడ మీరు నాకు DM చేసేయండి, మనం మాట్లాడుకుందాం. ఇంక ఇవి సర్దేసుకున్న తర్వాత డిన్నర్కి పెద్దగా ప్రిపరేషన్స్ ఏం లేవు. ఆఫ్టర్నూన్ గ్రీన్ చికెన్ చేశాను కదా, అదే ఉంది. నేను చపాతీ అయితే చేశాను, చపాతీ గ్రీన్ చికెన్ తినేసాం. మా హస్బెండ్ వాళ్ళు త్వరగా పడుకోవాలన్నారు, రేపు త్వరగా వెళ్ళాలి ఆఫీస్కి. 3 days ఫుల్ బిజీ. అండ్ ఇక్కడైతే క్యాప్సికమ్ గురించి కూడా మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం త్వరలో చెప్తాను. ఫర్దర్ వ్లాగ్స్ తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇంకా మీకు మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు, నా లైఫ్ స్టైల్ వ్లాగింగ్ మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పటివరకు మీకు చూసిన వీడియో నచ్చినట్లయితే ఇక్కడే పాజ్ చేసి ఒక లైక్ చేసి చూడడం కంటిన్యూ అయితే చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్, నేను ప్రతి వీడియోలో చెప్పినట్టే. అండ్ అన్నీ ఇలా క్లాత్ బ్యాగ్లు వేసేసి పెట్టుకుంటే మాయిశ్చర్ వచ్చి కుళ్ళిపోకుండా ఉంటాయి. ఆ పాలిథిన్ బ్యాగ్స్ ఒకటి ప్లాస్టిక్ యూస్ చేయడం, కవర్స్ యూస్ చేయడం, 2 మనకి వెజిటబుల్స్ కూడా పాడైపోతాయి ఎక్కువ రోజులు ఉంటే ఫ్రిడ్జ్లో అయినా సరే. అండ్ కూరగాయలు అయిపోయినాయి. వెజిటబుల్స్ టైం. ఏం తెచ్చాను, పపాయ, వాటర్ మిలన్ తెచ్చాను. అరటిపళ్ళు ఆల్రెడీ ఉన్నాయి ఇంట్లో. అండ్ ఆరెంజెస్ తీసుకొచ్చాను. ఆరెంజెస్ ఇంకా అయిపోవచ్చినట్టేలేండి, కేజీ 80 రూపాయలకి వస్తున్నాయి ఇప్పుడైతే. మునక్కాయలు అయితే బాగా తగ్గాయి, చెప్పడం మర్చిపోయాను. 100 grams 30 రూపీస్ నుంచి ఈరోజు పావు కేజీ 40 రూపీస్కి అయితే ఇచ్చాడు. అండ్ వాటర్ మిలన్, పపాయ అన్నీ నార్మల్ రేట్సే ఉన్నాయి. మ్యాంగోస్ వచ్చాయండి, మర్చిపోయాను. పండు మామిడి పళ్ళు అప్పుడే వచ్చేసాయి. ఏంటో టేస్ట్ అయితే ఎలాగో ఇప్పుడు చెప్పగానే ఉంటుంది. పచ్చి మామిడికే నేను తెద్దాం అనుకున్నాను, కొంచెం చట్నీలా చేసుకుందామని. కాకపోతే నాకెందుకో బాగా చిన్న వస్తున్నాయి. అయినా మా ఇంట్లో మేము ఉగాది వచ్చే వరకు తినాలండి మామిడికాయలు. ఉగాదితోనే స్టార్ట్ చేస్తాం, ఉగాది పచ్చడి తర్వాత. అయినా టెంప్ట్ అయ్యాను, లక్కీగా దొరకలేదు అలా. అండ్ డిన్నర్ అయిపోయింది. ఇక్కడైతే ఇంకా కిచెన్ క్లీన్ చేసుకోవాలి కదా. ఫైనల్గా నేనైతే గిన్నెలన్నీ క్లీన్ చేసేస్తున్నాను. గిన్నెలు క్లీన్ చేసేసి స్టవ్, గట్టు అన్నీ తుడిచేస్తే ఇలా నీట్గా ఉంటుందన్నమాట. ఇదైతే నా క్లీన్ కిచెన్. రేపు మార్నింగ్కి నట్స్ అవన్నీ సోక్ చేశాను. నీట్గా గట్టంతా తుడిచేసి ముగ్గు పెట్టేసి స్టవ్కున్న అటాచ్మెంట్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తాను. చాలా ఫ్రెష్గా ఉంది కదా. నాన్ వెజ్ వండిన రోజు మాత్రం కంపల్సరీ క్లీన్ చేయాల్సిందే, క్వశ్చనే లేదు. అటాచ్మెంట్స్ అన్నీ. అండ్ ఇదైతే క్లీన్ సింక్ అండ్ నా గిన్నెలు. ఈరోజు సండే అయితే ఇలా గడిచిందండి బాబు. హలో అండి, మొత్తానికి సండే అయితే అయిపోయింది. మీ సండే ఎలా గడిచిందో నాతో చెప్పండి. నా సండే నేను ఏమేం చేశాను అనేది ఇప్పటివరకు మీరు చూశారు. సో అలా బిజీగా రోజులు అయితే గడుస్తూ ఉన్నాయి, ఫాస్ట్గా అయిపోతున్నాయి. ఆల్రెడీ 17th కూడా వచ్చేసింది. అంటే ఏంటి, ఇంకా స్కూల్ కూడా రీఓపెన్ అవుద్ది 1-2 weeks అయితే. అలా ఉంది. బిజీగా డేస్ ఎలా అవుతున్నాయో తెలియట్లేదు. తనైతే అలా చిల్ అవుతుంది, అప్పుడప్పుడు బోర్ అంటది. చూసారుగా ఎలాగో తను అలా బిజీ పెట్టేసుకుంటుంది. ఈరోజు నేనేం చెప్పకుండానే తను జస్ట్ నేను బట్టలు మడత పెట్టాను నాన్న, నీ షెల్ఫ్లో సర్దేసుకో అన్నాను అంతే. మొత్తం ఆర్గనైజ్ చేసేసింది. అలా ఉంటుంది పిల్లలతో. అండ్ మార్కెట్ యాజ్ యూజువల్ రేట్లు అయితే అదిరిపోతున్నాయి. ఎప్పటిలానే తీసుకొచ్చాను, సర్దేశాను, అయిపోయింది. డిన్నర్కి సింపుల్గా చపాతీ చేసుకొని తినేసాం. అది పరిస్థితి. ఈరోజు ఈ సండే అయితే అలా గడిచింది. రేపు మండే సంకటహర చతుర్థి. రేపు పొద్దున్నే పూజ చేసుకుంటాను, అంత మామూలే. రేపటి వీడియోలో షేర్ చేస్తాను. ఈరోజు ఈ సండే బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అండ్ ఎవరైనా కొత్త వారు ఉంటే ఒకసారి ఛానల్ విజిట్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలిసే వరకు టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్,
See you tomorrow. Bye. Take care.